సో వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఉందని మీ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందా? నో, చాలా మందికి ఐడియా లేదు ఇది ఫ్రోజన్ షోల్డర్ ఉంది. ఆర్ ఫ్రోజన్ షోల్డర్ మెడికల్ టర్మ్స్ లో అడెసివ్ క్యాప్సులైటిస్ కూడా చెప్తాం. ఓకే. సో క్యాప్సులైటిస్ అంటే మన షోల్డర్ లో ఒక క్యాప్సుల్ ఉంటుంది, దానిలో మూమెంట్ వస్తుంది, దానిలో సైనోవియల్ జాయింట్ ఉంటుంది, దట్ గివ్స్ అ నరిష్మెంట్ ఫర్ యర్ మూమెంట్. ఇప్పుడు ఆ క్యాప్సుల్ టైట్ అయిపోతే వేర్ యుల్ గెట్ నరిష్మెంట్, ఈ మూమెంటే రాదు మీకు. అంటే ఎందుకు ఎఫెక్ట్ అక్కడ పడుతుంది వాళ్ళకి? సో చాలా మంది వస్తారు మా దగ్గర. సో ఫస్ట్ కంప్లైంట్ ఏంటి, మ్యామ్ మాకు పెయిన్ ఉంది, ఈ మూమెంట్ రావట్లే. ఎప్పటి నుంచి రావట్లే మీకు అని? నో మ్యామ్ 2-3 months నుంచి ఇది ప్రాబ్లం ఉంది. 2-3 months నుంచి మీకు అది స్టార్ట్ అయితే యూ హ్యావ్ టు కమ్ యువర్ డాక్టర్, నా ఫిజియోథెరపిస్ట్ దగ్గర రండి. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గర వెళ్తే దిల్ గివ్ యూ పెయిన్ కిల్లర్ అండ్ రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు పెయిన్ తగ్గిపోతుంది మ్యామ్, రెస్ట్ ఓన్లీ, బట్ రెస్ట్ నో మూమెంట్ అవ్వట్లే, ఇంకా ఫ్రీజ్ అయిపోతుంది. ఓకే. సో ఫస్ట్ స్టేజ్ ఫ్రోజన్ షోల్డర్ లో 4 to 9 weeks వరకు ఉంటుంది. సో మా దగ్గర పేషెంట్ కమ్స్ మోస్ట్లీ ఇన్ 5 weeks. ఓకే. చాలా రేర్ పీపుల్ స్టార్ట్ కమింగ్ ఇన్ ఫస్ట్ 2 weeks. ఇప్పుడు మీకు పెయిన్ స్టార్ట్ అయింది, కొంచెం రిస్ట్రిక్షన్ ఉంది, ఇప్పుడు మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గర వస్తే విత్ ఇన్ 1 week యూ విల్ బి సార్టెడ్. బట్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్, దే ఆర్ కమింగ్ ఇన్ 5 weeks.